ఓం సాయిరామ్. శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం. కాకా సాహెబ్ దీక్షిత్. శిష్యులు 3 రకాలుగా ఉంటారు: ఉత్తములు, మధ్యములు, అధములు. గురువుగారి ఉద్దేశాన్ని గ్రహించి వారు చెప్పకముందే దానిని ఆచరించేవారు ఉత్తమ శిష్యులు. గురువు ఆజ్ఞను అక్షరాల తూచా తప్పకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు. ఇక అధమ శిష్యుల విషయానికొస్తే అడుగడుగునా తప్పులు చేస్తూ గురువు ఆజ్ఞను ఉల్లంఘించేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ విషయానికొస్తే ఇతను ఉత్తమ శిష్యుని కోవలోకి చెందినవాడు. ఇతని అసలు పేరు హరిసీతారాం దీక్షిత్. అయితే బాబా ఇతనిని కాకా దీక్షిత్ అని పిలవడం వలన ఆ పేరే నిలబడిపోయింది. ఇంతకుముందే తెలుసుకున్నట్లుగా ఇతను కాలి కుంటితనం కన్నా మనసు కుంటితనం తీసివేయమని షిరిడీకి వెళ్ళి బాబాను ప్రార్థించి అక్కడే దీక్షిత్ వాడాను నిర్మించి ఎంతో ఉజ్వలంగా ఉన్న తన లాయర్ వృత్తిని వదులుకొని బాబా మీద ప్రేమతో ఎవరెన్ని రకాలుగా చెప్పినా చెలించక షిరిడీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతనికి బాబాతో లెక్కలేనన్ని లీలలు కలవు. ఇతను మొదటిసారిగా షిరిడీకి వెళ్ళిన సంగతి తెలుసుకుందాం. దీక్షిత్ 1909 సంవత్సరంలో తన పాత స్నేహితుడైన నానాసాహెబ్ చంద్రోర్కర్ను చాలా సంవత్సరాల తరువాత అనుకోకుండా కలిశాడు. నానాసాహెబు తనకు పరిచయం ఉన్న వాళ్ళందరూ బాబా అనుగ్రహం పొందాలని ఆరాటపడేవాడు. అందుకే దీక్షిత్ తన కాలు కుంటితనం గురించి చెప్పగానే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించడమే దీనికి పరిష్కారమని బాబా లీలలన్నీ చెప్పి దీక్షిత్కు బాబాపై నమ్మకం కలిగేలా చేశాడు. దీక్షిత్ కొన్ని రోజుల తర్వాత ఏదో పని మీద అహ్మద్ నగర్ వెళ్ళి కాకా సాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగాడు. అక్కడ పని పూర్తయిన తరువాత షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మిరీకరు కొడుకు బాలాసాహెబ్ మిరీకరు కూడా బాబా భక్తుడే. తండ్రి కొడుకులిద్దరూ దీక్షిత్ను ఎవరి ద్వారా షిరిడీ పంపాలా అని ఆలోచిస్తుంటే షిరిడీ వాసి శ్యామ అనుకోకుండా ఏదో పని మీద అహ్మద్ నగర్ వచ్చాడు. అతను మిరీకరు ఇంటికి వెళ్ళగా దీక్షిత్ను షిరిడీకి తీసుకువెళ్ళాలని తెలిసింది. ఆ రోజు రాత్రి 10 గంటల రైలుకు షిరిడీ వెళ్ళాలనుకున్నారు. అప్పుడే ఒక వింత జరిగింది. బాలాసాహెబ్ మిరీకరు ఒక పెద్ద సాయిబాబా ఫోటోను దీక్షిత్కు చూపించాడు. ఆ ఫోటో షిరిడీలో ఉండే మేఘశ్యాముడిది. ఆ ఫోటో అద్దం పగిలిపోయిందని మేగుడు దానిని అద్దం వేయించటానికి బాలాసాహెబ్కు ఇవ్వడం జరిగింది. అద్దం వేయించేశారు కాబట్టి దానిని తీసుకువెళ్ళి మేగుడికి ఇవ్వమని దీక్షిత్ చేతికిచ్చారు. ఎవరి దర్శనానికైతే తానింత దూరం ఆరాటపడుతూ వచ్చాడో ఆ బాబానే ఫోటో రూపంలో రావడమే కాకుండా దగ్గరుండి తీసుకువెళ్ళడానికి శ్యామాను కూడా పంపించడంతో దీక్షిత్ ఆనందాశ్చర్యాలతో షిరిడీ చేరి బాబా దర్శనం చేసుకుని ఆనందించిన వాడై షిరిడీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. దీక్షిత్కు బాబాపై ఉన్న భక్తి నమ్మకాలు తెలియడానికి ఈ ఒక్క సంఘటన తెలుసుకుంటే చాలు. ఒకసారి షిరిడీలో కలరా వ్యాధి విపరీతంగా పెరిగిపోయింది. గ్రామంలోని వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. గ్రామ పంచాయతీ వాళ్ళు అప్పుడు ఊళ్ళో 2 నియమాలు పాటిస్తే కలరాను తగ్గించవచ్చని అనుకున్నారు. అదేమిటంటే 1 కట్టెల బండిని ఊరిలోనికి రానివ్వకూడదు, 2 ఊళ్ళో మేకను కొయ్యకూడదు. ఈ 2 నియమాలు పాటిస్తే కలరా వ్యాధి తగ్గుతుందని వారి నమ్మకం. అయితే బాబాకు ఇదంతా వట్టి చేదస్తమని తెలుసు. కుగ్రామమైన షిరిడీలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవారు. కట్టెలు నిత్యావసర వస్తువు. ఈ నియమం అమలులో ఉన్నప్పుడు కట్టెల బండి ఊర్లోకి వస్తుండగా అందరికీ అవి అవసరమైనా కూడా గ్రామ కట్టుబాటు ప్రకారం కట్టెల బండిని ఊళ్ళోనికి రానివ్వకుండా తరుముతున్నారు. ఇదంతా చూసిన బాబా తాను వెలిగించే దునికి కట్టెలు కావాలని చెప్పి కట్టెల బండిని మసీదుకు తీసుకువెళ్ళి కట్టెలు కొన్నారు. బాబా కొన్న కట్టెలలో నుంచి ఊళ్ళో అవసరమున్న వాళ్ళు వచ్చి కట్టెలు తీసుకువెళ్ళేవారు. ఆ రకంగా మొదటి నిబంధన తీరిపోయింది. ఇక రెండో నిబంధన ఊళ్ళో మేకను కోయకూడదని దానిని కూడా బాబా ఎలా తిప్పికొట్టారో చూద్దాం.
ఈ నియమం అమలులో ఉండగా ఎవరో చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మేకను ద్వారకామాయికి తీసుకువచ్చారు. అప్పుడు మాలేగాం ఫకీరైన బడే బాబా అక్కడ ఉన్నారు. ఈ బడే బాబా మీద సాయికి చాలా ప్రేమ. భోజనం చేసేటప్పుడు సాయి ఈయనను తన పక్కన కూర్చోపెట్టుకునేవారు. అంతేకాక చిలుము బడే బాబా పీల్చిన తర్వాతే సాయి పీల్చేవారు. ఈయన తిరిగి వెళ్ళేటప్పుడు బాబా కొంత దూరం వెళ్ళి సాగనంపేవారు. ఇంతటి గౌరవాన్ని పొందిన బడే బాబాతో సాయి ఆ ముసలి మేకను నరకమని చెప్పారు. అయితే బడే బాబా అనవసరంగా ఆ ముసలి మేకను నరకడం ఎందుకని దానికి ఒప్పుకోలేదు. అప్పుడు బాబా శ్యామను ఆ పని చేయమని చెప్పారు. బాబాకు ఎంతో సన్నిహితుడైన శ్యామ బాబా చెప్పారు కాబట్టి రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్ళి ఒక కత్తిని తీసుకువచ్చి బాబా ముందుంచాడు. అయితే మేకను చంపడానికి కత్తి తెప్పించారని తెలుసుకున్న రాధాకృష్ణమాయి తన కత్తిని తాను తిరిగి తెప్పించేసుకుంది. అప్పుడు శ్యామ ఇంకొక కత్తి తెస్తానని చెప్పి వాడాకు వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాలేదు. అప్పుడు బాబా దీక్షిత్కు ఈ పని అప్పగించారు. అతను వెంటనే వాడాకు వెళ్ళి ఒక కత్తిని తెచ్చి బాబా ఆజ్ఞ కాగానే చంపడానికి సిద్ధంగా కత్తిని ఎత్తి పట్టుకు నిలబడ్డాడు. అతను స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపడం అన్న మాట కూడా తెలియనివాడు. అక్కడున్న ప్రజలందరూ బడే బాబా లాంటి ముస్లిమే చంపడానికి సిద్ధపడనప్పుడు బ్రాహ్మణుడైన దీక్షిత్ ఎలా సిద్ధపడ్డాడో అని ఆశ్చర్యపోతూ నిలబడ్డారు. అప్పుడు బాబా దీక్షిత్తో, ఏం ఆలోచిస్తున్నావు? నరకమని చెప్పగానే దీక్షిత్ కత్తినెత్తి మేకను నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు బాబా దీక్షిత్ నాపి, ఎంత కఠినాత్ముడవు, బ్రాహ్మణుడివై ఉండి మేకను చంపుతావా అనగానే దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాకు నమస్కరించి ఎంతో వినయంతో బాబాతో ఇలా చెప్పాడు. బాబా యొక్క అమృతం వంటి పలుకే తమకు చట్టమని, తమకింకో చట్టమేమీ తెలియదని, ఎప్పుడూ బాబానే జ్ఞాపకముంచుకొని వారినే రాత్రింబవళ్ళు ధ్యానిస్తూ బాబా ఆజ్ఞలు పాటించడమే తమ విధి అని చెప్పాడు. అంతేకాని అది మంచా కాదా, సరి అయినదా కాదా అని ఆలోచిస్తూ వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞను అక్షరాలా పాటించడమే మా విధి, ధర్మము అని చెప్పాడు. తన వాదనతో దేశాన్నే గడగడలాడించిన ఒక ప్రఖ్యాత లాయరు నోటి వెంట వచ్చిన ఈ అద్భుత వాదన అతని గురుభక్తిని చాటుతోంది. నోటితో చెప్పడమే కాదు కదా, అతను సందర్భం వచ్చినప్పుడు దానిని నిరూపించుకోవడానికి వెనకడుగు వేయలేదు. అదే స్థిర భక్తికి నిదర్శనం. సద్గురువు ఆజ్ఞను పాటించడం ఈ రెండిటిలో ఏ ఒక్కటి ఆలస్యం చేయరానిది. ఆజ్ఞాభంగం మహాపాపం. ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. శిష్యుని అర్హతకు ఇది గుర్తు. సద్గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం మహాపాపం. అది సందేహించినవాడు నిజమైన దౌర్భాగ్యుడు. ఆ రకంగా కాకాసాహెబ్ దీక్షితు తాను మేలిమి బంగారమని నిరూపించుకున్నాడు. బాబా సాంగత్యంలో అతని పొందిన లాభం, నిష్కల్మషమైన నిజాయితీతో కూడుకున్న ఇంతటి విశ్వాసమున్న శిష్యుడు ఉత్తమ శిష్యుడే కదా. మరి అతనికి సద్గతినివ్వడం కన్నా బాబా అతనికిచ్చే కానుక ఇంకేముంటుంది? అందుకే బాబా కాకాసాహెబ్ దీక్షిత్తో అంత్యకాలమున నిన్ను విమానంలో తీసుకొని వెళతానని వాగ్దానం చేశారు. ఆ రకంగానే 1926వ సంవత్సరం జూలై 5వ తేదీన దీక్షిత్ హేమాడ్ పంత్తో కలిసి రైలులో ప్రయాణం చేస్తూ బాబా లీలల గురించి మాట్లాడుకుంటూ బాబా మీద మనస్సు లగ్నం చేసి హేమాడ్ పంత్ భుజంపై తలపెట్టి కూర్చున్నాడు. అతను ఎంతసేపైనా కదలకపోయేసరికి హేమాడ్ పంత్ కదిపి చూడగా అతను బాబాలో ఐక్యమైనట్లు తెలిసిపోయింది. మానవ జన్మనెత్తినందుకు ఇంతకు మించిన సార్థకత ఇంకేం కావాలి? త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.